కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని హాలహర్వి మండలం గూల్యం గ్రామంలో జరిగినటువంటి గాదిలింగప్ప స్వామి, సిద్ధేశ్వర స్వామి గురు శిష్యుల జోడు రథోత్సవం వేలాది మంది భక్తుల నడుమ రథోత్సవం ముందుకు సాగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. వీరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని రకాలుగా భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి డీఎస్పీ వెంకటరామయ్య ఆదేశాలతో సిఐ వెంకట చలపతి గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు కర్నూలు ఎంపీ బస్సిపాటి నాగరాజు, టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. बीत करते పశ్చిమ ప్రాంతంలో వెలసినటువంటి గూల్యంలో గాదిలింగప్ప గారి ఉత్సవాలు ఈరోజు ఆ తాతగారి యొక్క ఉత్సవాలు ఘనంగా జోడు రథోత్సవం జరగబోతుంది. ఈరోజు వాస్తవంగా ఈ పశ్చిమ ప్రాంతంలో ఈ కర్నూలు జిల్లా యొక్క నిష్కల్మషమైన మనసులు ఎందుకంటే ఎంత కల్మషం లేకుండా ఉన్నటువంటి ఈ ప్రాంత వాసుల యొక్క అభిషం మేరకు ఈరోజు ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అంతేగాక ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ గాదిలింగప్ప గారి యొక్క ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో అతి తక్కువ కాలంలో ఇక్కడ గూల్యం ఆనుకున్నటువంటి వేదవతి ప్రాజెక్టు ఖచ్చితంగా ఏమైనా కూడా ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా అది నిర్మాణం జరిగి ఈ ప్రాంత వాసుల యొక్క కళ నెరవేరబోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దీనికి గాను గాదిలింగప్ప తాత గారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మేమంతా ఇక్కడ ప్రజలంతా కొలువు బంగారమే ప్రతి ఒక్కరు పూజిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా ఆల్రెడీ 30 కోట్లు మన శాంక్షన్ చేసింది ఈ ప్రాజెక్టుకు. కాబట్టి రాబోయే ఆనతి కాలంలో ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఇక్కడి ప్రాంత ప్రజలంతా పిల్లాపాపలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.